కోరుతున్నాము. సాయి గారు ప్లీజ్ సార్. జనార్దన్ రాజు సార్ని సత్కరించవలసిందిగా కోరుతున్నాము. అండ్ ఇవాళ వరల్డ్ థాలసీమియా డే. సో ఇది చాలా ముఖ్యమైన డే అండ్ ఇది మనం అందరం యాజ్ అ గ్రూప్, యాజ్ అ కమ్యూనిటీ దీని గురించి తెలుసుకోవాలి. మనం ఆపగలం. ఇది జెనెటిక్ ప్రాబ్లం కాబట్టి 3 రకాలుగా దీన్ని మనం ఆపగలం. సో ఇది ఈ ఫంక్షన్ మనం ఏదైతే సెలబ్రేట్ చేసుకుంటున్నామో దీని ద్వారా ఈ సమస్యపై అవగాహనని మనం ప్రజల్లోకి తీసుకురావాలి అనేది ఈరోజు నేను మాట్లాడుతున్న దానిలో ముఖ్య అంశం. సో థాలసీమియా అనేది రేర్గా వచ్చే జబ్బు కాదు. మన దేశంలో 3 నుంచి 4% మందికి ఈ జబ్బు ఉన్నప్పటికీ లక్షణాలు లేకుండా వాళ్ళ శరీరంలో జెనెటిక్ మార్పులు ఉంటాయి, కానీ సమస్య బయటకి కనపడదు. వాళ్ళనే క్యారియర్స్ అంటారు. ఇది కాకుండా మన దేశంలో 1,00,000 మంది దాకా థాలసీమియా మేజర్తో బాధపడే పిల్లలు కానీ పెద్దలు కానీ ఉన్నారు. బ్లడ్ డొనేషన్ కి కంప్లీట్ సపోర్ట్ ఇస్తున్న IRCS కి చాలా కృతజ్ఞతలు అండ్ థ్యాంక్స్ అ లాట్. దే నీడ్ ఎ స్పెషల్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. ఏ ప్రాజెక్ట్ అయినా ముందుకు తీసుకెళ్లాలంటే వీ హ్యావ్ టు హ్యావ్ వన్ విజనరీ. సో ఈ ప్రాజెక్ట్ ని సెపరేట్ యూనిట్ గా తీసుకొచ్చిన మన చైర్మన్ 2019 లో అప్పుడు దాకా థాలసీమియా ఇస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ బ్లడ్ బ్యాంక్. దీనికి పిల్లలు ఇంతమంది ఎంక్వైరీ వస్తుంది, ఒక యూనిట్ చేయాలా, రెడ్ క్రాస్ ఇంకొక సబ్ కమిటీగా పెట్టేసి దానికి సెంటర్ స్టార్ట్ చేయాలా అని మన ఈ ప్రెసెంట్ చైర్మన్ ఫర్ ద పాస్ట్ 2 టర్మ్స్ నుంచి థాలసీమియా పిల్లలంటే ఏదైనా కానీ ఫుల్ సపోర్ట్ ఎనీ టైమ్ ఆఫ్ ద డే, మన మార్నింగ్ కానీ నైట్ కానీ ఎప్పుడు ఫోన్ చేస్తే కూడా చంద్రశేఖర్ సార్ మేడం అంతే కదా మేడం చేసేసేయండి, విల్ బి హిస్ ఆన్సర్. సో ఒక ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లాలంటే మనం చైర్మన్ అండ్ ద హోల్ MC మెంబర్స్ అన్ని రెడ్ క్రాస్ యూనిట్ నుంచి వెదర్ ఇట్ ఇస్ క్యాన్సర్ హాస్పిటల్ కన్వీనర్స్ కానివ్వండి, బ్లడ్ బ్యాంక్ కన్వీనర్స్ కానివ్వండి, ఏ రెడ్ క్రాస్ నుంచి ఎవరి దగ్గర మేము సపోర్ట్ కోసం వెళ్తే కూడా అందరూ మాకు చాలా సపోర్టివ్ గా ఉండి ఈ రోజు ఈ పిల్లలకి ఇంత మంచి సేవ చేయగలుగుతున్నాం. దానికి మా సైడ్ నుంచి చాలా చాలా ధన్యవాదాలు అండ్ స్పెషల్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. ఉండి ఈ రిలేషన్షిప్, హ్యూమన్ రిలేషన్షిప్ తగ్గుతున్న సమయంలో ఇటువంటి ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్న పెద్దలకి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ బిజీ. ఆ బిజీ వాళ్ళే ఎంతో కొంత చేయాలనుకుంటున్నారు. ఎవరైతే బిజీగా ఉంటారో వాళ్ళే టైం ఇచ్చి, ఇప్పుడు నాకు తెలిసి మా కమలేష్ గారు కానీ, సీతా మేడం గారు కానీ, సురేష్ గారు కానీ, మిగతా వాళ్ళు డాక్టర్స్ కానీ వాళ్ళ ప్రొఫెషన్లో ఎంతో బిజీగా ఉంటారు. అయినా కూడా మనకు దేవుడు మంచి లైఫ్ ఇచ్చినాడు, మనకు చేతనైన సాయం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇందాక స్టార్ట్ చెప్తాయినాడు. నెల్లూరులో రెడ్ క్రాస్ అంటేనే ఒక స్పెషల్ అని నిజంగా కళ్ళ ముందర చూస్తున్నాం. ఇప్పుడు థాలసీమియా వాళ్ళకి కానీ బ్లడ్ ఏది కావాలన్నా కూడా ఎస్పెషలీ నిజంగా సార్ వీ డోంట్ ఫర్గెట్ కోవిడ్ టైంలో అయితే ఎంతమంది సేవ్ అయినారు. నిజంగా ఆ రోజు తెలిసిందండి ఒక బ్లడ్ యొక్క అవసరము, ప్లాస్మా ఆ టైంలో కూడా ప్లాస్మా అవసరము,
అలాగే క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తే, అలాగే మన ఆటిజం మధ్యలో మా ప్రెసిడెంట్ సురేష్ రెడ్డి గారికి, అలాగే నాతోటి ఎంసీ మెంబర్ జనార్దన్ రాజు గారికి, మిగతా కన్వీనర్లకు, కో కన్వీనర్లకు, సెక్రటరీ మసనయ్య గారికి హృదయపూర్వక నమస్కారాలు. మనం అందరం ఈరోజు ఒక ప్రత్యేక సందర్భంలో కలుసుకున్నాం.